అయితే ఈ రఘురామకృష్ణరాజు 40 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు, కాన్స్టెన్సీలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బందిని, ఓ 3-4 ఎస్ఐల్ని, 1-2 సిఐల్ని, అందరినీ దాదాపు ఒక 50-60 మంది పోలీసులు, ఒక 50-60 మంది నా కార్యకర్తలు అని చెప్పేసి ఒక 50-60 మంది తన మనుషుల్ని మూకుమ్మడిగా దాడికి వచ్చినట్టుగా మాలపల్లి మీద దండేస్తాను రావుడు గాని వచ్చాడు. వర్గీకరణ అంటే మాలా మాదిగలకి రిజర్వేషన్ల శాతాన్ని పంచటం అని అందరూ అనుకున్నారు. అసలు వర్గీకరణ వెనుకున్నటువంటి కుట్ర ఏంటయ్యా అంటే, మన శవాలకు డప్పులు ఎవరు కొడతారు, శవాలు ఊరేగింపు చిందులు ఎవరు వేస్తారు, మనకు మాతంగులు ఎట్లా, మన కామ కోరికలు తెచ్చుకోవడానికి ఆడవాళ్ళు ఎట్లాగా, దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రఘురామకృష్ణరాజుతో ఏం నాటకం ఆడిచ్చారయ్యా అంటే, ఇప్పుడు జన సైనికుల మీద దాడి జరిగిందంట, రామభక్తుల మీద దాడి జరిగిందంట. చూసారా, హిందూ మాలలు కాస్త ఇప్పుడు జన సైనికులు మాలయ్యారు, రామభక్తులైన మాలయ్యారు, తెలుగుదేశం మాలలు, వైసీపీ మాలలు, బీజేపీ మాలలు. ఒక రఘురామకృష్ణరాజు ప్రజాప్రతినిధిగా, అందులో స్పీకర్ గా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి మతం గురించి మాట్లాడవచ్చా, అసలు మతం పేరు ఎత్తవచ్చా, సర్వమతాన్ని సమానంగా చూడాల్సిన రఘురామకృష్ణరాజు నేను రావుడికి దండేసుకుంటాను, నువ్వు క్రైస్తవురాలివి, నీకు బొట్టు లేదు, నువ్వు ముడమబ్బిదానివి, నువ్వు పక్కకు పోయిన అంటాం నేరం. అంతేగాని నీ ఇంట్లో యేసుక్రీస్తు పటం ఉంది, నీ గేటుకు సిలువ ఉంది కాబట్టి నీకు బీసీ ఇస్తానని చెప్పి అమ్మాయి కనుక పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి కనుక అడిగితే చెప్పు తీసుకొని పెంటంచి కొడతాను, నా కూడా అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి విషయాల మీద కానీ, లేదు ఫర్దర్ గా జరగబోయే కార్యాచరణ మీద కానీ స్పందించాలనుకున్నా, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్నా నా ఫోన్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి. 9490892384. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, ఎంఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడిని. మిత్రులారా, నిన్న శ్రీరామనవమి రోజున ఉండి నియోజకవర్గంలోని ఆకవీడు మండలంలో పెదపేట మాలపల్లిలో జరిగినటువంటి సంఘటన గురించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మీ దగ్గర రావడం జరిగింది. యాక్చువల్గా అయితే కృష్ణా జిల్లా దగ్గర నుండి శ్రీకాకుళం జిల్లాల వరకు చాలా ప్రతి మాలపల్లిలో, ఇంచుమించు ప్రతి మాలపల్లిలో గొంతేనమ్మ అని ఒక మాలల హృదయం లాగా ఉంటుంది. ఆ చరిత్ర ఉంది, తర్వాత విషయం అది. ఆ గొంతేనమ్మకి ఒక గదిలా కట్టుకుంటారు వాళ్ళు, అదే గుడి వాళ్ళకి. లోపల ఎటువంటి విగ్రహాలు ఏమి ఉండకపోవచ్చు, చిన్న రాళ్ళు పెట్టుకుంటారు. గొంతేనమ్మని సంవత్సరానికి ఒకసారి పంటలు కోతలు చేతికొచ్చినప్పుడు పంటలు కోసుకున్న తర్వాత ఆ ఉత్సవాల 3 రోజుల పాటు చేసుకుంటారు. అది ఆనవాయితీగా సాంప్రదాయంగా జరుగుతూ వస్తుంది. ఒక నెల క్రితమో 2 నెలల క్రితమో అక్కడ ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ప్రత్యేకించి ఆ ఊరే, ఆ పెద్దపేటలో మాలపల్లికే వెళ్ళి, ఇది శిథిలావస్థలో రామాలయము, ఇక్కడ నేను రాముని ప్రతిష్ఠిస్తానని వచ్చాడు. అక్కడున్న వాటి స్థానికులు ఏమడిగారంటే, శిథిలావస్థలో రామాలయమా, కృష్ణాలయమా, లేదా గొంతేనమ్మ గుడి అనేది మీకు అనవసరం సార్, ఇక్కడ మాకు ఏ దేవుడిని కావాలో ఆ దేవుడిని మేము పెట్టుకుంటాము. ఇప్పుడు ఇది గొంతేనమ్మ గుడి, ఇది మాకు పురాతనంగా వస్తున్నటువంటి మా గ్రామ దేవత, మా కులదేవత ఈమె, ఈమెకి మేము ఇట్లా పంటలు కోసుకున్నప్పుడు మేము పూజలు చేసుకుంటాం అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన గొంతేనమ్మకి మొక్కి దండం పెట్టుకుని వచ్చాడు. గొంతేనమ్మ జిందాబాద్ అని వచ్చాడు. సరే, ఇక్కడ నిన్న శ్రీరామనవమి రోజు రఘురామకృష్ణరాజు గారు అక్కడ శ్రీరాముడు విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి దండ వేసేసే ప్రయత్నం చేయడానికి ఆయన వెళ్ళాడు. సో నిజంగా ఒక ఎమ్మెల్యే గారు శ్రీరామనవమి రోజు మాలపల్లిలో ఉండే గుడిని దర్శించుకోవడానికి వెళ్ళటం అయితే అది చాలా గొప్ప పని. ప్రతి ఒక్కళ్ళు దాన్ని కీర్తించాల్సిన పని, ప్రతి ఒక్కళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం, అందులో కాదనే విషయమే కాదు. అయితే ఈ రఘురామకృష్ణరాజు 40 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు, కాన్స్టెన్సీలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బందిని, ఓ 3-4 ఎస్ఐల్ని, 1-2 సిఐల్ని, అందరినీ దాదాపు ఒక 50-60 మంది పోలీసులు, ఒక 50-60 మంది నా కార్యకర్తలు అని చెప్పేసి ఒక 50-60 మంది తన మనుషుల్ని మూకుమ్మడిగా దాడికి వచ్చినట్టుగా మాలపల్లి మీద దండేస్తాను రావుడు గాని వచ్చాడు. వాళ్ళు ఇక్కడ రాముడు గారు లేరయ్యా, రాముడు గారు ఇక్కడ గొంతేనమ్మ, నువ్వు గొంతేనమ్మకు పూజ చేయాలనుకుంటే రా అని చెప్పేసి వాళ్ళు అక్కడ అడ్డం తిరగడం జరిగింది. ఇతనేం మాట్లాడతాడు, మీరంతా క్రైస్తవులు కదా, మీకేం పని, మా రాముడు గుడి నేను ప్రతిష్ఠించుకుంటాను, మీకేం సంబంధం అని చెప్పి వాళ్ళని అంటాడు. వాళ్ళేమంటారు, మా గుడి, మా పల్లిలో ఉన్న మా గుడికి నువ్వు వచ్చి మా మీద పెత్తనం చేసేది ఏందా, మా గుడి మేము దండేసుకుంటాము, దండం పెట్టుకుంటాము, నీకెందుకని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఇదంతా అసలు విషయం ఏంటంటే క్రైస్తవులుగా మారినటువంటి మాదిగల్ని మాలపల్లెల నుంచి మాదిగపల్లెల నుంచి దూరం చేయాలి. ఇక్కడ
సుప్రీంకోర్టులో పోయిన 24 ఆగస్టు 1వ తేదీ అనుకుంటా, 24 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ద్వారా 7 జడ్జిలతోటి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశం వచ్చే విధంగా ఒక అసంబద్ధమైన తీర్పు ఇప్పించడం జరిగింది. ఆ రోజు వర్గీకరణ అంటే ఏమన్నారంటే మాదిగల శాతం, మాలల శాతం, రెల్లి శాతం, అందరికి సమన్యాయం జరుగుద్ది, ఎవరి శాతం వాళ్ళకి ఇచ్చారో, లేకపోతే మాలవాళ్ళే మొత్తం తినేస్తున్నారు, మాలవాళ్ళు మొత్తం దోచుకుంటున్నారు, మాలవాళ్ళు మా నోటి కాడ కూడు లాక్కుంటున్నారు, అది లాగి మాకు పెట్టండి అని చెప్పి కృష్ణమాదిగ రాష్ట్రం అంతా తిరగడం, రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని ఆయన పోగేసుకొని మీటింగులతో రెడ్డి గారులతోటి, కమ్మోళ్ళతోటి, లేకపోతే ముస్లింస్ అందరితోటి కూడా మాకు అన్యాయం జరుగుతుంది, వాడి నోటి కడద లాగి మాకు పెడతారో లేదని చెప్పి అంటాం, వాడి నోటి కడద లాగి మాలవాడి నోటి కడద లాగి వాడికి పెట్టమని చెప్పి అందరు చెప్పడం. సరే, చంద్రబాబు నాయుడు గారు, మన రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా వర్గీకరణ చేసేసారు. వాళ్ళు ఉపవర్గీకరణ చెప్పి వర్గీకరణ చేసేసారు. వర్గీకరణ అంటే మాలా మాదిగలకి రిజర్వేషన్ల శాతాన్ని పంచటం అని అందరూ అనుకున్నారు. అసలు వర్గీకరణ వెనుకున్నటువంటి కుట్ర ఏంటయ్యా అంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారితో బీజేపీ నాటకం ఆడిస్తుంది. ఏమని? వర్గీకరణ అంటే ఏమిటి, వర్గీకరణ అంటే ఏమిటో సుప్రీంకోర్టు మళ్ళీ మొన్న ఒక తీర్పు ఇచ్చింది. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ భారత రాజ్యాంగం ఆమోదం పొందిన వెంటనే ఆర్టికల్ నంబర్ 25 నుండి 28 వరకు మత స్వేచ్ఛ ఉంది, ఎవరైనా ఏ మతమైనా స్వీకరించవచ్చు అనేటటువంటి ఆర్టికల్ ని 48 గంటల పాటు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తులో నిలబడి ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చి 256 మందిని సాటిస్ఫై చేసి ఆమోదింప చేస్తే, నెహ్రూ గారు, పటేల్ గారు దాన్ని ఏ విధంగా మనము తట్టి పట్టాలి? ఎందుకయ్యా అంటే, ఈ మన మాల మాదిగలు అనే వాళ్ళందరూ హిందువులుగా ఉంటేనే, అంటరాని వాడిగా ఉంటేనే మనం పెత్తనం చేయగలము, అంటరానిగా ఉంటేనే వాడు మనకు గేటు బయట నిలబడతాడు, మన దగ్గరకు వచ్చి అయ్యా బాబుని అడుక్కుంటాడు. సో మనం గొప్పవాళ్ళు నిరూపించుకోవాలంటే మనం అంటే మనకంటే తక్కువ కులవాళ్ళు తక్కువ ఉండాలి, గుళ్ళోకి రానికుండా వాడు బయట నిలబెట్టచ్చు, మనం వాడి మీద పెత్తనాలు చేయొచ్చు. కాబట్టి వీళ్ళందరూ క్రైస్తవులు లేకపోతే మనం ఎవడి మీద పెత్తనం చేయాలి? మన శవాలకు డప్పులు ఎవరు కొడతారు? శవాలు ఊరేగింపు చిందులు ఎవరు వేస్తారు? మనకు మాతంగులు ఎట్లా? మన కామ కోరికలు తెచ్చుకోవడానికి ఆడవాళ్ళు ఎట్లాగా? కాబట్టి వీళ్ళు క్రైస్తవంలో పోకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచన చేసి పటేల్ గారు, నెహ్రూ గారు ఇద్దరు కలిసి అప్పుడు రాష్ట్రపతి ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిపి రాష్ట్రపతి ఉత్తర్వు అని ఒకటి తీసుకొచ్చారు. ఏంటయ్యా అంటే, రాజ్యాంగం ఆమోదం సబబుగా జరిగింది, కానీ రాజ్యాంగంలో అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్ ఉండి ఇండియాలో మిగిలిపోయారో, గమనించాలి ప్రజలందరూ, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్ అయ్యి ఉండి ఇండియాలో మిగిలిపోయారో, ఆంగ్లో ఇండియన్స్ క్రిస్టియన్స్, వాళ్ళని బీసీసీగా గుర్తించి ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టిపోయిన మతం కాబట్టి ఈ మతాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడు కనుక స్వీకరిస్తే వాడికి షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా ఉండదు. హోదా ఉండదు అంటే వాడు రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ లేదు, స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ పేరుతో ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా కులం పేరుతో ఇచ్చేదానికి వీడికి వర్తించదు. ఏమయ్యా ఎందుకు వర్తించదు? వాడు మానవుడిగా పుట్టలేదా, మాదిగుడుగా పుట్టలేదా అంటే పుట్టాడు, కానీ బ్రిటిష్ వాడి యొక్క మతాన్ని స్వీకరించాడు కాబట్టి వాడిని మేము వెలేస్తున్నాం, మాలపల్లి నుంచి మేము వెలేస్తాం, మాదిగపల్లి నుంచి వెలేస్తాం అనేది వాడి యొక్క ఉద్దేశం. అయితే దాన్ని తయారు చేశారే కానీ భారతదేశంలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా చెయ్యలే. భవిష్యత్ అవసరాల కోసం అట్లా పెట్టుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు 95లో ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన రోజు నుండి కారంచేడు ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఈ మాల మాదిగలను ఏ విధంగా విడగొట్టాలా, వీళ్ళని ఏ విధంగా చెడగొట్టాలని చూసే టైంలో 1998లో ఒక ఉత్తర్వు తీసుకొచ్చాడు, ఒక మెమో తీసుకొచ్చి క్రిస్టియన్ గా మారిన వాళ్ళందరినీ బీసీసీ కింద వేసేయండి, షెడ్యూల్ క్యాస్ట్ లో ఉంచవాకండి, ఇది రాష్ట్రపతి ఉత్తర్వు అని చెప్పేసి ఒక మెమో ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంతకు ముందే వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ 94 నుండి జరుగుతున్న ఉద్యమానికి ఉవ్వెత్తున అతను సపోర్ట్ చేస్తూ మాలవాళ్ళ ఒకవైపు మాదిగోళ్ళు ఒకవైపు రెచ్చగొడుతూ మీరు మీటింగ్లు పెట్టండి అని చెప్పి కడియం శ్రీహరికి చెప్పేవాడు మాదిగోళ్ళ తరఫున, నువ్వు ఒక మీటింగ్ పెట్టించుకున్న జిఎంసీ బాలజీ గారికి చెప్పేవాడు. ఇద్దరిని ఆయన రెచ్చగొట్టి మధ్యలో కూర్చొని తమాషా చూస్తూ ఉండేవాడు. సో వర్గీకరణ ఎప్పుడైతే తెర మీదకి వస్తుందో అప్పుడు మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వులు తెర మీదకి వస్తుంది. ఆ మధ్యలో రాదు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎప్పుడైతే వర్గీకరణ ఉత్తర్వులు రాష్ట్రంలో అమలయ్యాయో వెంటనే 1950 ఉత్తర్వు వచ్చింది. ఇది అందరికీ ఏ విధంగా తెలియచేయాలి, ఇది అందరి నోళ్ళలో ఏ విధంగా పడాలి, అందరి నోళ్ళలో ఏ విధంగా నానాలి, దీన్ని పబ్లిక్ చేయాలని వాడు చార్ట్ పెట్టిపోయిన ఉద్దేశంతో ఒక ఫాస్టర్ తోటి
హైకోర్టులో కేసు వేయించి అదే ఫస్ట్ తోటి మళ్ళీ సుప్రీంకోర్టుకు పంపించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇప్పించారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే భారతదేశం మొత్తం కోడ్ అయిపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అందరూ అరుస్తారు కాబట్టి సుప్రీంకోర్టు తోటి చిలక పలుకులు పలికించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు 341 ఆర్టికల్ కాదని వర్గీకరణ జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఉపవర్గీకరణ పేరు పెట్టింది. వీళ్ళు డైరెక్ట్ గా వర్గీకరణ చేశారు. ఇప్పుడు ఆర్టికల్ నంబర్ 25 నుండి 28 వరకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఉటంకించకుండా మీకు ఆ హోదా రాదు, క్రిస్టియన్ గా మారితే మీకు ఆ హోదా రాదు అని చెప్పేసి భారత సుప్రీంకోర్టు చెప్పేసింది. అంటే సుప్రీంకోర్టు అంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ సంస్థ సుప్రీంకోర్టు కూడా రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో బందీ అయిపోయింది. వాళ్ళు ఏం పలకముంటే అది పలుకుతుంది. చిలక పలుకులు అంటారు. ప్రధానమంత్రి చెప్పిన పలుకు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పలుకుతున్నాడు అనమాట. ఆ విధంగా చిలక పలుకులు పలికే స్థాయికి ఈ యొక్క సుప్రీంకోర్టు కూడా వచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. సరే, ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఏం చెప్పింది? బీసీసీగా కన్వర్ట్ అయిపోతాడు వాడు, సర్టిఫికేట్ బీసీసీ వస్తుంది. ఎవరు? క్రైస్తవ్యం స్వీకరించిన వాళ్ళు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఆ పై పేజీని మాత్రం చదివారు. లోపల ఏముంటుందయ్యా అంటే ఎవరైనా ఏ దేవుడైనా పూజించవచ్చు. క్రైస్తవ దేవుడిని పూజించవచ్చు, హిందూ దేవుడిని పూజించవచ్చు, ముస్లిం దేవుడిని పూజించవచ్చు, బౌద్ధ దేవుడిని పూజించవచ్చు. కానీ క్రైస్తవ్యం బాప్టిజం స్వీకరించి సర్టిఫై ఎవరైతే చేయించుకొని సర్టిఫికేట్ తీసుకుంటాడో వాడు ఎస్సీ హోదాని కోల్పోతాడు. రాష్ట్రపతి ఉత్తర్వు అదే, సుప్రీంకోర్టు తీర్పు అది. నువ్వు చర్చికి పోతావు, వస్తా మా కులదేవత గొంతేరమ్మకు దండం పెట్టుకొని వస్తాడు. తిరుపతి పోతాడు, వస్తా వేళాంగిని మాత కాడికి వెళ్ళి వస్తాడు. లేదు గుణదలు పోయాడు, పోత విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకొని పోయాడు. దర్శించుకోవడం రూల్ ఎక్కడా లేదు. ఎవరు ఏ దేవుడిని ఎప్పుడైనా కూడా దర్శించుకోవచ్చు, పూజించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. సో దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రఘురామకృష్ణరాజుతో ఏం నాటకం ఆడిచ్చారయ్యా అంటే ఇప్పుడు వర్గీకరణ అంటే మాలా మాదిరిని విడగొట్టడం కాదు. మాలోళ్ళల్లో హిందువులు, క్రిస్టియన్లు, మీరు హిందువులు, హిందువులు, మీరు మాలోళ్ళు, వాడు మాలోడుకు ఉండకూడదు, బీసీసీకి వెళ్ళిపోవాలి, మీ రిజర్వేషన్ వాడు తింటున్నాడు కాబట్టి వాడిని తన్నండి. మాదిగల్లో హిందూ మాదిగలు, క్రైస్తవ మాదిగలు, వాడు మీ రిజర్వేషన్ తింటున్నాడు కాబట్టి వాడిని తన్నండి అని మాదిగలకి, మాలలకి తగాదు పెట్టాలి. పెట్టారు, సక్సెస్ఫుల్ గా పెట్టే ప్రయత్నం చేశారు. నిన్న జరిగిన విషయంలో ఉప ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది చాలా దుర్మార్గం, దీని వెనక కుట్రకోణం ఉంది. అక్కడ రఘురామకృష్ణరాజు మీద దాడితో పాటు జన సైనికుల మీద దాడి జరిగిందంట, రామభక్తుల మీద దాడి జరిగిందంట. చూసారా? హిందూ మాలలు కాస్త ఇప్పుడు జన సైనికులైన మాలయ్యారు, రామభక్తులైన మాలయ్యారు, తెలుగుదేశం మాలలు, వైసీపీ మాలలు, బీజేపీ మాలలు. మాలలు హిందూ మాలలు ఎంతమంది అయ్యారు? ఇక్కడ క్రైస్తవ మాలలు కడకపోయేసరికి క్రైస్తవ మాలల్లో కూడా బీజేపీ మాలలు, తెలుగుదేశం మాలలు, జనసేన మాలలు, వైసీపీ మాలలు అయిపోతారు. సో మాలలను 10 రకాలుగా విడగొట్టచ్చు, మాదిగలను 10 రకాలుగా విడగొట్టి ఈ యొక్క హైయెస్ట్ ఓటింగ్ ఉన్నటువంటి ఈ కమ్యూనిటీని 100 రకాలుగా చీల్చి చెండాడి మీరుంది హిందూ మాదిగలు ఎంతమంది ఉన్నారు? ఓ 10,000 మంది ఉన్నారు. హిందూ మాలలు ఎంతమంది ఉన్నారు? ఒక 20,000 మంది ఉన్నారు. జన సైనికులు ఎంతమంది ఉన్నారు? ఒక 600 మంది ఉన్నారు. అంటే 42 లక్షల ఓట్లు ఉన్నట్టు హైయెస్ట్ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ. మేము రాజకీయం చేయడం మొదలు పెడితే, మా ఓట్లు మేము వేసుకోవడం మొదలు పెడితే, మేము ఎవరికైతే సపోర్ట్ చేస్తామో వాడే అధికారంలోకి వస్తాడు అని విర్రవీగుతున్నటువంటి మాలల్ని దొంగ దెబ్బ కొట్టడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రఘురామకృష్ణరాజు అనేవాడు. ఆ మాలపల్లికి పోయి దండయటమే కానీ రాముడి మీద ప్రేమ కాదు, వాడిపోయింది గుడికి కాదు, వాడిపోయింది భక్తితో కూడా కాదు. భక్తితో కనుకైతే 40 మంది పోలీసులతో పోవాల్సిన పని లేదు, 100 మంది కార్యకర్తలతో పోవాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళి నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా అని అడగడానికి వీల్లేదు. ఒక రఘురామకృష్ణరాజు ప్రజాప్రతినిధిగా, అందులో స్పీకర్ గా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి మతం గురించి మాట్లాడవచ్చా? అసలు మతం పేరు ఎత్తవచ్చా? సర్వ మతాన్ని సమానంగా చూడాల్సినటువంటి రఘురామకృష్ణరాజు నేను రాముడికి దండ వేసుకుంటాను, నువ్వు క్రైస్తవురాలివి, నీకు బొట్టు లేదు, నువ్వు ముడమపిదానివి, నువ్వు పక్కకు పోని అంటాం నేరం. నిన్న రఘురామకృష్ణరాజు అక్కడ చేసినటువంటి దుర్మార్గం, దురాఘాతానికి ప్రతిగా 58 మంది మాల యువకుల మీద కేసు పెట్టారు. ఒక చిన్న ఉదాహరణ, 58 మంది యువకులు దాడి చేస్తే ఒక్కడి నుంచి 5గురికి దెబ్బలు తగిలినాయి. ఒకడికి బాగా దెబ్బలు తగిలినాయి, 5గురికి దెబ్బలు తగిలినాయి. ఈ 58 మంది దాడి చేసి ఉంటే 5గురు చచ్చిపోరా? ఈ 58 మంది దాడి చేసి ఉంటే రఘురామకృష్ణరాజు చచ్చిపోయినవాడు కాదా?
58 మంది ఒక్కొక్క దెబ్బ కొట్టినా సరే వాళ్ళందరూ చచ్చిపోవాలి కదా. మరి 58 మంది ఉన్న పోలీసు వాళ్ళు ఎటువంటి విచారణ లేకుండా ఏ విధంగా కేసు కడతారు? అంటే రఘురామకృష్ణరాజు చెప్పాడు కాబట్టి కేసు కట్టేయడమేనా? ఇది ఎంత దుర్మార్గం ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఆలోచించండి. ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఆ మాలవడంలోని మాలవాళ్ళు కింద కామెంట్లు ఎట్ట పెడుతున్నారు సోషల్ మీడియాలో, ఆహా ఈయన గొర్రెబిడ్డ అంట, నేను క్రైస్తవానికి అనుకూలంగా గొర్రెబిడ్డ అంట, లేదు ఇంకోడు పులిబిడ్డ అంటాడు, లేదంటే ఇంకోడు హిందూ బిడ్డ అంటాడు. ఏందిరా నాయనలారా ఇది? నేను మనిషిని, నేను భారతీయుణ్ణి, నేను మాట్లాడే రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నా, రాజ్యాంగం ఏం చెప్పిందో దాని బద్ధంగా మాట్లాడుతున్నా. నీకు ఇష్టం వచ్చిన మతం నువ్వు తీసుకోవచ్చు, రైట్? వాడు సర్టిఫికేట్ తీసుకున్నాడు, వాడు క్షేమంగా వీళ్ళే, నేను బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నాను, నేను క్రైస్తవుడిని, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి, ఇవ్వాలి. అంతేగాని నీ ఇంట్లో యేసుక్రీస్తు పటం ఉంది, నీ గేటుకు సిలువ ఉంది కాబట్టి నీకు బీసీసీ ఇస్తానని చెప్పి ఎంఆర్ఓ కనుక పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి కనుక అడిగితే చెప్పు తీసుకొని పెంటంచి కొడతాడు. నాకు కూడా అలా గుర్తుపెట్టుకోండి. వాడు ఎంఆర్ఓ అవచ్చు, ఎవడు కూడా అవచ్చు, కలెక్టర్ అవచ్చు, మంత్రి అవచ్చు, ఎవడైనా కానీ చెప్పుతో కుట్టే హక్కు ప్రతి ఒక్కరికే ఉంది. ఎవడైనా సరే నేను బీసీసీ నాకు ఇవ్వాలి, నేను క్రైస్తవ్యం తీసుకున్నాను అని నీ ఆఫీస్కి వస్తే నువ్వు ఇవ్వాల్సిందే, కానీ నా ఇంట్లో ఉన్న ఫోటోని బట్టి ఇచ్చే రైట్ నీకు లేదు. చంద్రబాబు నాయుడు చర్చికి పోతున్నాడు, టోపీ పెట్టుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ చర్చికి పోతాడు. అసలు పవన్ కళ్యాణ్ బాప్టిస్టు, మరి అతనికి ఎవరైతే బీసీసీ? చంద్రబాబు నాయుడు మన రంజాన్ కూడా టోపీ పెట్టుకున్నాడు, అతను బీసీ ఇవ్వాలి, ముస్లింలు చేసేయండి అతన్ని. మీ ఇష్టం ప్రకారం మీరు ఏషాలు ఇయ్యచ్చా? ఎలక్షన్లో అప్పుడు చర్చిల్లో ప్రార్థనలు చేయొచ్చా? మసీదులపై నమాజులు చేయొచ్చా? వాళ్ళ సంఖ్యలు ఆకచ్చా? మాది కూడా మాత్రం వాడికి ఇష్టం వచ్చిన దేవుడిని కొలిచే రైట్ లేదా? ఎవడరా మీరు చెప్పడానికి? ఈ దేశం మాది, ఈ దేశం మూలవాసులు మేము, మీరెవడరా మాకు చెప్పడానికి? ఒక్కసారి రాజకీయం చేయడం కనుక మొదలు పెడితే మీరు, మీ రాజకీయ పార్టీలు, మీ రాజకీయ భవిష్యత్తు కనుమరుగైపోతుంది. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఏమంటాడు తెలుసా ఆయన? ఇది చాలా దుర్మార్గము, ఉప సభాపతి మీద దాడి జరిగింది, ఇది చాలా దుర్మార్గము, దీన్ని నేను ఖండిస్తున్నాను అన్నాడు. ఉప ముఖ్యమంత్రి గారు దీని వెనక కుట్రకోణం ఉందని పోలీసులకు చెప్పాను నేను, దర్యాప్తు చేయండి అని. ఇది పెద్ద ద్రోపిడి, పెద్ద ద్రోహం చేశారంట. అక్కడ ఉన్నటువంటి మాలపల్లి వాళ్ళు టెర్రరిస్టులా, వాళ్ళేమో దుర్మార్గులా, వాళ్ళేమో దుండగలా, రౌడీలా? నీలాగా వాళ్ళకేమో అంగబలం, అర్ధబలం, అధికార బలం, రాజకీయ బలం ఉన్నటువంటి గుండాలేం కాదు కదా. నీలాగా 1000 కోట్లు బ్యాంకులు ఎగ్గొట్టటువంటి, బ్యాంకులు కన్నాలేసిన కన్నాబాజులు కాదు కదా వాళ్ళు. పొట్ట చేత పట్టుకుని కూలికెళ్ళి పొద్దురు కూకులు పని చేసుకొని ఆ పని కూలితో వచ్చినటువంటి డబ్బులతో సంపాదించుకొని బతికి ఎందుకు బతుకుతున్నారు వాళ్ళు? మీకు ఓటేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడానికి బతుకుతున్నారు, మీకు ఓటేసి మిమ్మల్ని మంత్రులు చేయడానికి బతుకుతున్నారు, మీకు ఓటేసి ఆ రఘురామకృష్ణరాజు అనేటువంటి విగ్గుగాడిని వాడిని స్పీకర్ చేయడానికి బతుకుతున్నారే కానీ ఏం ఉపయోగం? 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ మాలపల్లిలో, ఏ మాదిపల్లిలో, ఏ ఎరుకల యానాది ఎవడైనా సరే కమ్మ, జోగి, జంగంలో ఉన్న ఒక్క పేద కుటుంబం పేదరికం నుంచి బయటపడిందా? చంద్రబాబు నాయుడు నేను 16 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు. ఛాలెంజ్, ఒక్క కుటుంబాన్ని నేను పేదరికం నుంచి బయటేశానని చెప్పు. నీ మంత్రుల్ని, నీ ఎమ్మెల్యేలని, నీ యొక్క మందిమాగతులను తప్పిస్తే సామాన్యుడు ఎక్కడైనా పేదరికం నుంచి బయటపడ్డా? 78 ఏళ్లలో ఇంకా రూపాయికి బియ్యం తీసుకునే మాలమాదిగుల దగ్గర నుంచి కమ్మోళ్ళు రెట్లు కూడా రూపాయి బియ్యం కోసం క్యూరోలు పడేవాళ్ళు ఉన్నారే. ఏం చేస్తున్నారు మీరు? మీరు ఏం సంకనాగుతున్నారు? మీరు పరిపాలన చేస్తున్నారా? లేదంటే ప్రజల మీదకి అధికారం ఎవడైతే ఇచ్చాడో ఆ ప్రజల మీదకి తిరగబడి మతం పేరుతోటి, కులం పేరుతోటి చిచ్చు పెట్టి అమాయకులైనటువంటి యువకుల్ని ఇప్పుడు జైలుకు పంపించి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? రేపటి నుండి ఇది ఒక ఉద్యమంగా ఈ రఘురామకృష్ణరాజు మీద రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన చట్టం కింద, అదేవిధంగా మత కల్లోలు సృష్టించే విధంగా ప్రవర్తించిన తీరు కింద ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డ ప్రతి ఒక్క పోలీస్ అధికారి మీద ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మాలపల్లి నుంచి, ప్రతి మాదిపల్లి నుంచి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వెళ్తాయి. ఈ కంప్లైంట్ కట్టని ప్రతి ఒక్క పోలీస్ అధికారి మీద కేసులు వేయడం జరుగుతుంది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. అవసరమైతే ఎంతకైనా తెగించి ఈ ఆకవీడు ఉదంతాన్ని, రఘురామకృష్ణరాజు దుర్మార్గాన్ని, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దుర్మార్గాన్ని, ముఖ్యమంత్రిగా ఉండి లౌకికంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు సైతం ఆ రఘురామరాజు చేసినటువంటి మత చిచ్చుని వెనకేసుకు రావడాన్ని మా ఎంఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఖండిస్తూ రేపటి నుంచి ఒక ఉద్యమం లాగా రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు మీద, సంబంధిత పోలీస్ అధికారుల మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలకి పిలుపునిస్తున్న మిత్రులారా. జై భీమ్. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి విషయాల మీద కానీ, లేదు ఫర్దర్ గా జరగబోయే కార్యాచరణ మీద కానీ స్పందించాలనుకున్నా, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్నా నా ఫోన్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి. 94908923
84. ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దీన్ని సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక ఉద్యమంగా చేద్దాం. రఘురామకృష్ణరాజు జైలుకు వెళ్ళేంత వరకు నిద్రాహారాలు మనం శ్రమిద్దాం. అంబేద్కర్ వారసులంతా ఒక్కటే. కులాలతో పని లేదు, మాకు మతాలతో పని లేదు, మేము అంబేద్కర్ గారి వారసులం అని నిరూపిద్దాం.